హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజైతే ఉదయాన్నే ఇలా కడిగి ముగ్గు వేసుకున్నాం. ఇంట్లో కూడా ఇంట్లో కానీ వంటింట్లో కానీ మనం అంతా క్లీన్ చేసుకునేసాం. పొయ్యి బండ, స్టవ్ అంతా, అలాగే సామాన్ అంతా తోమేసుకునేసాం. మనం ముందు రోజు నాన్ వెజ్ చేసుకుంటాం కదా, దానికని ఇల్లు కూడా నీట్గా అనేది ఉప్పు నీళ్ళు వేసుకునేసి, ఉప్పు పసుపు వేసుకునేసి ఇల్లు కూడా నీట్గా అనేది క్లీన్ చేసుకున్న తర్వాత అన్నానికి, పులుసు అన్నానికి బియ్యము, అలాగే వడకి మినపప్పు, పొంగల్కి పచ్చెనపప్పు, బియ్యము, అలాగే కందిపప్పు, సాంబార్కి కందిపప్పు అన్నీ కడిగి నానబెట్టి పెట్టానండి. దానికి అవి ఇప్పుడు అన్నీ స్టవ్ పైన 1 by 1 అనేది పెట్టేసుకుంటూ వచ్చాను. మనకన్నీ ఇది 4 స్టవ్ బర్నర్స్ ఉంది కాబట్టి 4 పైన 4 పెట్టేసాను. ఇవి ఉడుకుతూ ఉండగా దేవుడి ఇంట్లో అనేది మనం ఇలా చేసేసుకునేసాం అనమాట. పెద్దలకి పేరెంటాళ్ళకి అనేది ఇలా రెడీ చేసి పెట్టేసుకునేసాము. అంతలోకి పూజారి కూడా వచ్చేసారు. పూజారి మనకేంటంటే ప్రతి సంవత్సరం పూజారి వచ్చి ఇలా 3 తరాల వాళ్ళకి తర్పణం అనేది వదులుతారనమాట. అది సాంప్రదాయంగా వస్తూ ఉందన్నమాట. ఇలా పూజారి వచ్చి నీట్గా పేరు చెప్తూ తర్పణం అనేది వదులుతారనమాట. తర్పణం వదిలిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరి దగ్గర మోయిన అనేది తీసుకుంటారు. చూడండి, ఇలా నీట్గా పేరుకి చెప్తూ తండ్రి, తాత, ముత్తాత 3 తరాల వాళ్ళకి తర్పణం అనేది వదులుతారనమాట. తర్పణం వదిలిన తర్వాత నీట్గా ఆశీర్వదించి మనకు మంచి జరగాలి అంటూ ఆశీర్వదిస్తారన్నమాట. ఆశీర్వదించిన తర్వాత మేమైతే మోయిన ఇచ్చేసాము. అలాగే మన శ్రీరామ హోమ్ ఫుడ్స్ నుంచి చేసిన అరిసెలు, మనుబులు, పప్పుబిళ్ళలు కొద్దిగా పూజారికి అనేది కవర్లో పెట్టి మనము పూజారికి కూడా కొన్ని ఇచ్చాము. మన బిజినెస్ కూడా కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ కూడా పర్వాలేదండి. పండగల్లో స్టార్ట్ చేసాం కదా, పర్వాలేదు, కొద్దిగా అనేది క్లిక్ అయిందని అనుకోవచ్చు. అంటే ఒక 10 మందికి అనేది తెలిసింది ఈ పండగ రోజుల్లో చేశాం కాబట్టి. దానివల్ల పూజారికి కూడా కొద్దిగా ఇచ్చి అతని ఆశీర్వాదంగా మనం తీసుకున్నాం అన్నమాట. ఇలా మోయిన అనేది ఇద్దరు భార్యాభర్తల చేత్తో ఇలా అనేది తీసుకునేసి చేస్తారు. అలాగే మేము ఇప్పుడు అనేది మా అత్తయ్యకి, మావయ్యకి అనేది విస్తర అనేది దేవుడింట్లో ఇలా వేసుకున్నాం అన్నమాట. నీట్గా అన్నీ వండినాటివి అన్నీ ఇద్దరికి 2 ఆకులు వేసి, రెండిట్లో అన్నము, సాంబారు, పప్పు, పచ్చడి, వడ, సుకి, పులుసన్నము, తీపన్నము, అవిశాఖ తాలింపు, గుమ్మడికాయ హల్వా, పాయసము, ఇలా అన్నీ అనేది 2 విస్తరల్లో అనేది ఇలా నీట్గా సమర్పించి పెద్దలకి, పేరెంటాలకి ఇలా అనేది సమర్పిస్తామన్నమాట. సమర్పించుకున్న తర్వాత మనం టెంకాయ కొట్టి మనం నివేదన అనేది చేస్తాము. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత కొద్దిగా అన్నీ తీసుకునేసి కాకికి అనేది పెట్టేసి రావాలండి. అలా పెట్టేసామన్నమాట.